సభ్యులు పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వైట్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ఆయనేమో వారోత్సవాలు అంటాడు, లేకపోతే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటాడు. ఇంకొక ఆయనేమో మణిపూర్కి ఏదైతే జరిగిందో బీజేపీ సారీ చెప్పలేదు కాబట్టి మేము సారీ చెప్పామనేసి అంటారు. అంటే వీళ్ళు కనీసం చిన్న సారీ చెప్పడానికి కూడా ముందు రాని వాళ్ళు ఈరోజు 50 yearsగా భారతదేశం మొత్తం ఏదైతే బాధపడుతుందో, ఎవరైతే ఇప్పుడు సీనియర్ కార్యకర్తలు, సీనియర్ ఏబీపీ వాళ్ళు, లేకపోతే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వాళ్ళు ఉన్న పొజిషన్ మేమిచ్చిన భిక్ష అనేసి ఇంకొకరు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే వైట్ వాష్ చేయడం అన్నమాట. ఒక హత్య చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా అయితే అంటే అక్కడ జరిగింది ప్రతిదీ చెరిపేస్తారో అలా చేస్తున్నారనమాట ఈ కాంగ్రెస్ వాళ్ళు. సో వీళ్ళని నేను అడగదలుచుకుంది ఏంటంటే, మణిపూర్కి ఏదైతే జరిగిందో దానికి సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి బీజేపీ అనేసి అంటున్నారు కదా. రామ మందిర నిర్మాణం గురించి వెళ్తున్న భక్తుల పైన దాడి చేసిన వాళ్ళకి ఎప్పుడైనా క్షమాపణలు చెప్పారా? సిక్కుల ఊచకోత జరిగింది, ఎప్పుడైనా క్షమాపణలు చెప్పారా? ఈరోజు చైనా భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఆక్రమించుకున్నారంటే వాటి గురించి క్షమాపణలు చెప్పారా? సిద్ధు గారు మీరు రైట్ నేను కొద్దిగా డివేట్ అవుతున్నాను. కాకపోతే మణిపూర్ ఊచకోతకి ఇప్పుడు ఎందుకు సంబంధం? మరి మణిపూర్ ఊచకోతకి ఎందుకు సంబంధం? ప్లీజ్ చనిపోయింది నేను కాదనట్లేదు. ఇక్కడ ఇటు చూడాలి, స్పీకర్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలొద్దు. పాపులేషన్ కంట్రోల్ అనేసి ఏదైతే జరిగిందో అది కేవలం ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు బీద వాళ్ళు కనిపించినా కూడా ఒక అన్న అక్కడ చెప్పిండు. సో వాళ్ళని మాత్రమే పట్టుకొని వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో లేని మైనార్టీస్ ఈరోజు భారతదేశంలో పెరిగిండ్రు అంటే ఈ ఎమర్జెన్సీ, ఈ పాపులేషన్ కంట్రోల్ వీళ్ళందరూ చేయడం వీళ్ళ పుణ్యమే కదా. ఇలాంటి వాళ్ళు ఈరోజు చేసింది కాబట్టే కదా భారతదేశం ఈరోజు ఇదంతా చవి చూస్తుంది. ఇండియా అంటే ఇందిరా అనేసి అంటారు, మాట్లాడితే బూతులు అంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటారు మోహన్ గారు. విపక్షాల గొంతు నొక్కేస్తున్నారు అంటున్నారు మీరు. విపక్షాలు ఇక్కడ అధికార పక్షంలో మీరెన్ని సంవత్సరాలు ఉన్నారు, విపక్షాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? రైట్. అధ్యక్ష నిజంగా చెప్తున్నాను కదా, మేము మాట్లాడినప్పుడు కనీసం నన్ను ఒక్కడిని కూడా అవకాశం ఇవ్వకుండా అధికార పక్షాలు మాత్రం గొంత వినలేదు అధ్యక్ష, మా గొంత వినలేదు అసలు. మీరు సభ్యులందరూ డిస్టర్బ్ చేసి సమయం ఇచ్చింది. నేనేమంటున్నా తప్పేమన్నా అధ్యక్ష, దానిపైన చెప్పండి. 800 మంది చనిపోయారు, ఎమర్జెన్సీలో కూడా అంతమంది చచ్చిపోలేదు. 800 మంది చచ్చిపోయారు మీ పాలనలో. కాశ్మీర్ పైన స్టేట్ ఎమర్జెన్సీ జీవితాలు పోవడం అంటే కేవలం ప్రాణం పోవడమే కాదు మోహన్ గారు. దయచేసి సభ్యులు ప్లీజ్ వాగ్వాదం వద్దు, వ్యక్తిగత దూషణలు వద్దు. దయచేసి విజయ్ గారు
ప్రతిపక్షాలు ఉండాలని చెప్పి మన గెస్టే అన్నారు. వాళ్ళు ఏమన్నారు? గర్వమైన ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వాలన్నారు. మీరు మా సమాధానం గుండె నిబ్బరమే లేదు మీకు. మేము 2 సార్లు మాట్లాడితే 2 సార్లు డిస్టర్బ్ చేసిర్రు నన్ను. నేను సింపుల్గా 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను, అయ్యలేదు. దయచేసి ఒక్క నిమిషం, మీకు 1 నిమిషం సమయం ఇంకా రిపీట్ అవ్వదు. వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు అనుమతిస్తే చెప్తాము. ఒక్క నిమిషం అధ్యక్ష. సరే అధ్యక్ష, దయచేసి వాళ్ళకు ఉన్న కోరిక తీరుస్తా. నాకు 1 నిమిషం టైం ఇవ్వండి. 1 నిమిషం టైం ఇవ్వండి. మీకు 1 నిమిషం ఇంకా లాస్ట్ ఇది. సోదరులు ప్రశ్న అడిగింది, మా సమాధానం చెప్పేది. మీరు క్షమాపణ చెప్పండి ముందు. కాశ్మీర్లో 200 మందిని చంపారు. అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 330 ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు మీరు. అరే మీరు సమాధానం చెప్పండి. మోహన్ గారు మీరు ఇటు చూడాలి. మీ నిమిషం అయిపోతుంది. మీ నిమిషం అయిపోతుంది. కూర్చోవాలి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. నైట్ అంతా కంటిన్యూ చేద్దామా? ఇది ఇంకా డిస్కషన్ నైట్ కంటిన్యూ చేద్దామా మరి?